బాగుంది నాన్న. అవునా? నైస్. లవ్ మీద వెరీ గుడ్, వెరీ నైస్. I think let's open the floor for questions. Tanu, you go with the video on, Tanu. Thank you. Jai Baba, Tanu. Jai Baba, Jai Baba. Pednana chala bagundi, Pednana baga chepparu. Chala chala bagundi. Chala depth unna presentation. Questions నాకు ఇంకొంచెం టైం కావాలి. లాస్ట్ లో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి. ఓకే సిద్ధు, యు గో సిద్ధు. నాకు టైం కావాలి నవీన్. ఎవరికైనా వేరే వాళ్ళ క్వశ్చన్లు ఉంటే నేను బాగుంది నాన్న, చాలా బాగుంది. No, why don't you? It doesn't need to be for this what he read. You can ask general questions about what the basic discussion is about love. You don't have to be on what he read. So let's go to Tanu. Let's start with Tanu. Tanu, you want to go? తర్వాత నవీన్. Okay, so go to. అరే నేనే. Hello. Go to. You just go with general questions. I mean about love. What he read. బాగుంది. Everything well covered, Nana. All the aspects of Baba's talk and all. బాగుంది. So nothing much to add, Naveen. Nothing much to add. So anything is there, I'll just ask the questions. I think I'm good. Good. Pavanuda, you go. Love and love. జై బాబా మాయ్, చాలా బాగుంది. నేను కొంచెం క్వైట్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మెహర్ ఇస్ నెక్స్ట్ టు మీ అండ్ ఐఎమ్ ఇన్ అ డార్క్ రూమ్ నవీన్, సో ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఆన్ వీడియో. So my main question is, and this is I want to know more from Baba's perspective, that in our everyday life kada we keep meeting people. Sometimes they are very close to us also, or sometimes they are our colleagues, friends alaga. It's very difficult to love them. Okay, it's very difficult to accept them. It's very difficult to get along with them. Okay. And as much as practical, as much as I try to think about Baba's words, intellectual ga, academic ga, I understand it. Kani practical ga, from an execution perspective, kada, ultimately the anger or irritation or frustration or hatred, whatever negative emotions, it takes over anamata. Ante it takes a priority compared to loving everybody anamata, same way, So does any Baba teachings or anything talks about how we can try to reduce that frustration or have more patience, especially with the people ఇప్పుడు నా ఆఫీస్ లో ఉన్నారు some people I cannot get along anamata, how much ever I try kada koncham challenge ga anipistundi anamata. So any other further thoughts anamata based on Baba's teachings or what Baba had to say, any further thoughts on that topic? I will tell you. That's my question. First, who am first? Only one question. Who am I? First, నేను ఎవరిని? నేను మొన్నే బర్త్డే చేసుకున్నాం కదా, 78 years. నేను తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంతకుముందు నేను ఎక్కడ ఉన్నాను అంటే 78 years అంటే 80 years బ్యాక్ నేను ఎక్కడ ఉన్నాను అయిపోయింది. నెక్స్ట్, నా స్పాన్ ఆఫ్ లైఫ్ బర్త్ అండ్ డెత్, ఆలోచనలు మొదలవుతాయి, ఆలోచనలు అయిపోతాయి. ఈ మధ్యన ఉన్నదే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదంతా ప్రపంచం అనుకుంటున్నాం, ఇదంతా అటాచ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. నేను ఎక్కడ పెడుతున్నాను ఎవరిని అంటే నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటాం అన్నమాట. దేవుడు అంటే వేరెవరో లేరు. అంచేత బాబా గారు చెప్పింది ఏంటంటే
రెండు సెల్ఫ్ ఉన్నాయి. సెల్ఫ్ అంటే స్మాల్ సెల్ఫ్, నేను ప్రభాకర్ని, నేను డాక్టర్ని, ఇలాగా నేను అంతానే ఏదో అనుకుంటాను. ప్రభాకర్ అని పెట్టింది తాత వాళ్ళు నన్ను పుట్టిన తర్వాత పెట్టారు, కానీ నా అంతటి నేను పెట్టుకోలేదు. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే బర్త్ ప్లేస్ దేవుళ్ళలోకి వెళ్ళిపోతాను. సో డెత్ బర్త్ మధ్యన ఉండేదే దేవుడు. బికాస్ ఆఫ్ మైండ్ అంటే యూనివర్సల్ మైండ్ నుంచి మనం ఇండివిజువల్ మైండ్ లో బికాస్ ఆఫ్ సంస్కారాస్, మెంటల్ ఇంప్రెషన్స్ బట్టి మనం ఒక్కొక్క క్యారెక్టర్ తో ఉంటారు అన్నమాట. ఎవల్యూషన్ లో మనిషి దేవుడు ఎవల్యూషన్ నుంచి స్టోన్ నుంచి అలాగా ఇది చేసుకుంటూ కాన్షియస్నెస్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ హ్యూమన్ ఫామ్ కి వచ్చేటప్పుడు ఫుల్ కాన్షియస్నెస్ విత్ బోల్డన్ని సంస్కారాలతో వస్తాం అన్నమాట. అంచేత యానిమల్ సంస్కారాస్ అన్ని అక్యుములేట్ చేసుకొని వాటితో కలిపి మనం కమింగ్ టు దిస్ హ్యూమన్ ఫామ్. ఇప్పుడు మన ఉన్న సంస్కారాస్ హూ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అంటే మైండ్ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మైండ్ అంటే మైండ్ విత్ సంస్కారాస్, ఇంప్రెషన్స్. సో మన సంస్కారాస్ అంటారే మెంటల్ ఇంప్రెషన్స్, గ్రాడ్యువల్ గా వాటిని సాధారణంగా ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అన్నమాట. డ్యువాలిటీ ఉంటుంది మైండ్ కి. నేను గొప్పవాడిని, నేను పేదోడిని, నేను అందంగా ఉంటాను, వికారంగా ఉంటాను, నేను రిచ్ మ్యాన్, పూరు, ఇలాగ రకరకాలుగా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. దట్ ఇస్ కాల్డ్ ఈగో. ఈగో అంటే అసలు ఐ అన్నది, రియల్ ఐ అన్నది గాడ్. దర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళినప్పుడు లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చినప్పుడు బ్రైట్ గా వైట్ ప్యూర్ గా ఉంటది అన్నమాట. ఈ ఫిల్మ్ లోకి వెళ్ళేటప్పటికల్లా రకరకాల కలర్స్ ప్రొజెక్ట్ అయిపోయి మనం సినిమాకి వెళ్ళి కూర్చునేటప్పటికల్లా హీరోస్, హీరోయిన్స్, విలన్స్, కమెడియన్స్ రకరకాలుగా అన్నమాట. అనేక రకాల సీన్స్ అన్ని చూస్తాం. 2.5 hours చూస్తాం. చూసిన తర్వాత ఇంతలో సినిమా అయిపోతుంది, వీలాపేచడం తెల్లగా వచ్చాయి. అంటే ఇదంతా మనకు కనపడుతుందంతా అసలు లోపల ఉన్న అసలు దేవుడు. దేవుడికి ఏంటంటే దిర్ ఇస్ నో సంస్కారాస్. సంస్కారాల వల్ల మనం ఇప్పుడంటే యూనివర్స్ అంతా మన మైండ్ లో ఈ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్ చెప్పు. అలాంటి సిచ్యువేషన్ లో అట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ బాబాస్ ఫిలాసఫీ హౌ టు డీల్, అది అలా చెప్పు. అయితే ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ థింగ్ బాబా గారు చెప్పారు, అందరినీ లవ్ చేయాలి. ఇప్పుడు హౌ టు లవ్ గాడ్ అని ఉంది కదా. అందరం ఒకటే సోల్, బికాస్ మన మైండ్స్ అన్ని వన్ సూపర్ ఒకటే ఇది. బట్ అదంతా డిఫరెన్షియేషన్ లవ్ వల్ల ఏమవుతుందంటే బాగా ఎక్కువ సంస్కారాలన్నీ తగ్గిపోయి నేరో అయిపోతాం అన్నమాట. దేవుళ్ళకి తెచ్చిపోతాం బికాస్ ఆఫ్ దీస్ సంస్కార్స్. లవ్ ఇస్ ది బైండింగ్ ఇదన్నమాట. మన అందరిని బైండ్ చేసేది లవ్. మన దగ్గర వాళ్ళనే కాదు, మనం మిగతా వాళ్ళని కూడా అందరిలోనూ సేమ్ గాడ్. అంచేత వి మస్ట్ ట్రై టు లవ్. హౌ టు లవ్ గాడ్ లో ఉంది కదా, ప్రతి వాళ్ళని లవ్ చేయాలని చెప్పేసి. సో వి మస్ట్ ట్రై టు లవ్ గాడ్. అప్పుడు రెండోది అనదర్ థింగ్ ఈజ్ డ్యువాలిటీ లేకుండా అయిపోవాలి అన్నమాట. లవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా డ్యువాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు కొంతమంది నన్ను మనకేంటంటే డాక్టర్ గారు మీరు చాలా గొప్పోళ్ళు అంటే నేను పొంగిపోతాను. డాక్టర్ గారు మీరు పిచ్చోడు అంటే నాకు కోపం వచ్చేస్తుంది. అంటే ఈ రెండు డ్యువాలిటీకి మైండ్ ఉంటుంది అనమాట. మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఈ డ్యువాలిటీ, గాడ్ ఈస్ ప్రెసెంట్ బోత్ బిగట్లీ పర్సన్ అండ్ సెయింట్లీ పర్సన్. సెయింట్లీ పర్సన్స్ ఏమో గివ్ అస్ నాలెడ్జ్. బిగట్ పర్సన్ ఏం చేస్తారంటే ఇప్పుడు కోపం తగ్గించుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇవన్నీ హేటెడ్ తర్వాత ఇవన్నీ నెగిటివ్ ఇవన్నీ వస్తాయి. మనం డెవలప్ అవ్వాలంటే యూ మస్ట్ మన మైండ్ని ఈక్వల్ చేసుకోవాలన్నమాట.
రియాక్షన్ తగ్గించుకుంటూ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొన్ని జన్మలు. ఇప్పుడు 84 lakhs ఎన్నో ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు మనం ఎన్ని జన్మలు అనుకుంటున్నామో తెలియదు. జై బాబా బాయ్ ఆన్సర్ క్రిస్ప్ గా. ఇప్పుడు తనకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, ఆపోజిట్స్ మనం అభ్యాసం. సింపుల్ థింగ్ ఇస్ బాబా గారు చెప్పింది లవ్ ఎనీబడి. గీత చెప్పని గీత బాయ్ అని చెప్పని గీత. దట్స్ ఓకే. నో ప్రాబ్లం. ఆన్సర్ చెప్పండి. That's okay. That's okay. If he doesn't answer, that's okay. Let him answer the question. That's how he understood the question. Okay. యాంగర్ వచ్చిందంటే లవ్ చేయడమే అన్నిటికీ. జెలసీ, హేటెడ్ అట్లా నేను మనం ఏం చేయాలంటే మళ్ళీ వాడు ఎవడో తిట్టా మళ్ళీ మనం తిట్టామంటే బ్యాలెన్స్ అవ్వదు అనమాట. యూ మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ అవ్వాలి. మనం ఇంప్రూవ్ అవ్వాలంటే యూజువల్ గా మన మైండ్ ఏం చెప్తుందంటే డబ్బు సంపాదించు, మేడలు కట్టు, పవర్ కప్, నేము, ఫేము, పవర్, ఇవన్నీ అనమాట. అంచేత వాటికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంటాం అనమాట. నేను ఎంత గొప్ప ఉంది, ఎంతకి నాకు ఫేమస్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే బిర్లా కావాలి, లేకపోతే ఇలా కావాలి, అలా కానీ మైండ్ చెప్తుంటాం అనమాట. మన ఈగోయిజం తగ్గించుకోవాలన్నమాట. మనం ప్రైమ్ మినిస్టర్కి ఎంత పరుగిస్తున్నామో కింద అడుగుతున్నాడు కూడా అంతే ప్రేమ అవ్వగలిగేటటువంటి పరిస్థితి రావాలి. యాక్చువల్ గా చిన్న స్టోరీ చెప్తాను. గాడ్ క్రియేట్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఒక భక్తుడు ప్రార్థన దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడేమో ప్రత్యక్షమయ్యాడంట. నీకేం కోరికలు కావాలి అన్నట్టు. అంతలో 3 కోరికలు ఇస్తాను, నువ్వు కోరుకోవాలి అంటే ఒకటనంటే నాకు 1000 కోట్లు కావాలి. అలాగే అన్న. వాడు ఇంకోటి ఏమనండి, ఈ ఊళ్ళో వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, ఈ చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నాలో ఒక్కడికే ఏంటి అందరికి 1000 కోట్లు ఇచ్చేయమన్నాడు. అంటే అలాగే అలాగే ఈ ఊళ్ళో చుట్టుపక్కల అందరికి 1000 కోట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఒక నెల అయిన తర్వాత వస్తే అప్పుడు 3వ కోరిక కోరుకుంటాను అన్నమాట. అలాగే వీడేమనుకున్నంటే 1000 కోట్లు వచ్చాయి కాబట్టి నేను పెద్ద మేడ కట్టేయాలి అని అనుకున్నానంట. మేడ కడదామంటే మేస్త్రికి ఇద్దామంటే మేస్త్రి 1000 కోట్లు, కూలీ వాడికి 1000 కోట్లు, హోటల్కి వెళ్ళి తిందామంటే వాడికి 1000 కోట్లు, తర్వాత పొలం దొనుకునేవాడు ఎవడు డబ్బులు దాడి కోట్లు వస్తే ఆడేదో కొనేసి చేద్దామని అందరు ఎవరి కోటీసాడు. చివరికి ఈ తినడానికి ఏమి లేక ఆ పళ్ళు ఈ పళ్ళు తింటూ కూర్చున్నాడు. సరే 1 month అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి వచ్చాడు. 3వ కోరిక ఏమిటి అన్నాడు. అంటే దేవుని నమస్కారం పెట్టాయ్యా, నాకు తెలియకుండా ఈ కోరిక కోరుకున్నాను, పూర్వం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంచావో ఆ పరిస్థితుల్లోనే పెట్టు అని చేసి. సో ఈ క్రియేషన్ లో ఏమవుతుందంటే ఎవ్రీబడి రోల్ డిఫరెంట్ గా ఉంటుంది ఏమి. అది అంచేత ఏం చేయాలంటే మనం అంచేత కోరికలు, డిజైర్స్, మనీ ఉన్నంత మాత్రాన్ని మనం ఇప్పుడు రిలయన్స్ వాడు ఈజీ పీస్ఫుల్ గా ఉంటాడా? హూ ఇస్ రిచ్? మనమే రిచ్ కదా. శుభ్రంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం, మనం పీస్ఫుల్ గా నిద్రపోతాం, మనం ఎక్కడికి చేస్తాం. వాడికి అక్కడ ఎంత నష్టం వచ్చింది, ఇక్కడ నష్టం వచ్చింది, అక్కడ ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్, లేకపోతే మోడీ, లేకపోతే అందరికీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అది అంతేనా? మన ఇది మనకి లైఫ్ ఇచ్చిన మన ప్రోగ్రెస్ అవ్వాలి. ఎలా ప్రోగ్రెస్ అవ్వాలంటే మన మెంటల్ గా మన ఈ పాజిటివ్ థింకింగ్ తీసుకొచ్చి నెగిటివ్ ఏమన్నాయో ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఇప్పుడు చెప్పిన మని అవే. దేవుణ్ణి ఎలా ప్రార్థించడం అంటే బాబా గారు చెప్పారు. ఏమన్నారు? నేను అవతారం కాదు, హూ యామ్ ఐ అంటే బాబా గారు అన్నారు, యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నారు. అంతే కదా. మనలో ఉన్నటువంటి దైవత్వం మనం తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మార్గం ఏంటంటే
మన ఇంటలెక్ట్ ఇదంతా మైండ్ కి సంబంధించింది. బాబా గారు అంటే ఇప్పుడు బాబా గారు చెప్పినవన్నీ ఫాలో అవుతే మన ముందు ప్రోగ్రెస్ చూస్తాం. అంతేనా ఇంకేనా? No, thank you, Mike. Jai Baba. Very good. Very good. That's hey, Kiran, it's you. Bound, actually, you have packed a lot in your presentation. Two takeaway points I took. Okay, you see if I'm understanding correctly. Yeah. First is loving those you love is easy. But loving those you don't love or naturally don't get to love is not easy. So that's one key point. Very good. Inko key point em తీసుకున్నానంటే there are two selves. The small self, which identifies with shape and size and feelings and duality, and then there's big self. So if we can realize the big self, then it becomes easier to love those you wouldn't naturally love or hate. Because then you'll see in others what you see in yourself in the big self. Because if you see the small self, you won't see that. At the rendo point. The one thing nu cheppindi anta baagundi, it fits very well, and I think that is a theory, but our job is to aspire towards theory. Ade kada. Principles are simple and clear. We need to live our life to be able to live the theory. So that is one point. So how do you go from theory to practice? By practicing. That is one thing. Only thing naku disconnect em vachindante, in your whole thing Baba garu em chepparante, God has to use other methods ani. So for me, God is not using any methods, because for example, మన previous law, when the sun shines, the sun doesn't care if the good fellow or the bad fellow or the small self or the big self is getting sun. Sun is shining, kada. So I think we have to look internally for that, because if nobody from outside, so God is not a judge, God is not an accountant, God is nothing, God is everything. So God is not a duality thesaste, God is everything. So I think the biggest challenge for us is to see ourselves bigger than how we see ourselves. Right. Is that but that is the challenge. That is our personal challenge. We have to do abhyas, sadhana, all that, to reflect upon that. In the beginning, it will be deliberate, because it's going to be very hard to love somebody who you don't love. It's going to be very hard to go to office, Pavan. I know exactly what you're saying, but you have to suck it up, right? But how do you do that effortlessly? Adi, that is our challenge. మనకి ఫస్ట్ ఫిజికల్ బాడీ అనేది ఏంటంటే గ్రాస్ బాడీ అంటారు. ఒకటి బాడీ అనేది ఎనర్ట్, అదేమి ఇది లేదు, ఇది బట్ నెక్స్ట్ సెన్సెస్, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, ఇవి ఈ 5 ఈ వీటిని బట్టి మనకి ఇప్పుడు కనపడినవన్నీ వాటిని చూసి అదే మన నిజం అనుకుంటున్నాం. మనం ప్రతిదానికి మైండ్ కి ఇవన్నీ చూస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకటి మెంటల్ ఇంప్రెషన్స్ అంటే నేను చెప్తాను. నేను నేను ఒక మామిడి చెట్టు అంటాను. చెట్టు అనగానే చెట్టు అనేది వర్డ్, ఇట్ ఇస్ ఏ సింబల్. యూజువల్ గా మైండ్ ఎప్పుడు పిక్చర్స్ ఫామ్ లో మనకి వస్తుంటది అనమాట. చెట్టు అనగానే గొప్ప చెట్టు వచ్చేస్తుంది, ట్రీ అనగానే. మ్యాంగో ట్రీ అనగానే వెంటనే మ్యాంగో ట్రీ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మ్యాంగో ట్రీ మళ్ళీ వెంటనే ఇది కోకోనట్ ట్రీ అంటే కోకోనట్ ట్రీ. కుక్క అనేటప్పటికల్లా జిమ్మి అన్నా ఉంటే జిమ్మి వచ్చేస్తుంది. గొప్ప కిరణ్ అన్నట్టు గొప్ప నీ బొమ్మ వచ్చేస్తుంటది అనమాట. సో ఎవరి ఫిగర్స్ పడితే వెంటనే మారిపోతుంటాయి. నా మెంటల్ ఇది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మామిడి పండు అన్నాను అనేటప్పటికల్లా మామిడి పండు అనేది ఒక బొమ్మ ఒకటే కాదు, పిక్చర్ ఒకటే కాదు, దాని యొక్క నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది అని వాసన, తర్వాత దాని రుచి, అన్ని పాత్ర గుర్తుకొచ్చేసి నాకు నోరు ఊరిపోతాయి. ఇవన్నీ మెంటల్ ఇంప్రెషన్స్ అంటారు. ఎవరు ఒకరిని చూస్తాం, చూసేటప్పుడు అప్పుడు మొన్న ఎప్పుడు చిన్నప్పుడు ఎవరో అత్త గురించి అన్ని ఏంటంటో పాత్రలు అన్ని గుర్తు తెచ్చుకున్నాం. అది సబ్ కాన్షియస్ గా
ఆ లోపల ఇంప్రెషన్స్ ఉంటాయి. కొన్ని మనకి సహాయం చేసినాడు ఒకడెవడు సుబ్బారావు అనేవాడు ఉంటాడు, మనకు హారం చేస్తాడు. హారం చేస్తే మన ఆడి పేరు చెప్పగానే మనకి ఎక్కలేని పాపం అమ్మ ఎదవా వెడికో పాటలు చెప్పాలి అని మనకు వస్తుంది అన్నమాట. లేకపోతే ఇంకోటి ఎవడో మనకి ప్రేమగా ఏదైనా మన కష్టకాలంలో ఎవడైనా హెల్ప్ చేసాడంటే గొప్పని వాళ్ళు గుర్తుకొచ్చేటప్పటికల్లా మన లోపల మనకు ఒక విధమైన సో ఇలాగా మెంటల్ ఇంప్రెషన్స్ అని ఫామ్ అయిపోతుంటాయి. ఇవన్నీ ఎలాగుంటదంటే జస్ట్ లైక్ ఐస్బర్గ్ లాగా పెద్ద సముద్రంలో ఐస్బర్గ్ అంటే అబౌట్ 9 parts కిందకు ఉంటుంది, పైన అలాగే అనమాట. మనకి సూపర్ఫిషియల్ గా ఏంటంటే ఆ కొద్ది భాగంలోనే మన మైండ్ లో ఉంది అనుకుంటాం. బట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు మొన్న రవిచంద్రన్న ఐస్ క్రీమ్ అన్నాడు, ఐస్ క్రీమ్ చిన్నప్పుడు అలాగా అనేటప్పటికల్లా గబుక్కుని ఏమొచ్చిందంటే అప్పటిదో చిన్నప్పటిది కిందన ఎక్కడో ఉన్నది సర్ఫేస్ పైకి వచ్చేది మెమరీ, సబ్ కాన్షియస్ గా ఉన్నటువంటి మెమరీస్ గా అదే అవన్నీ లోపల అది పైకి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి వెంటనే నోరు ఊరిపోవడం, దాని రంగు, టేస్ట్, సెన్సేషన్స్ మొత్తం అన్ని బొర్రలోకి వచ్చేస్తాయి. బొర్రలోకి వచ్చేసి ఈ ఫీల్ ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా? అదే అలాగా మెంటల్ ఇంప్రెషన్స్ బోత్ మనకి ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయే, ఆ ఇంప్రెషన్స్ పోవాలంటే ఆపోజిట్ లవ్ అంటే కొన్ని ఇవంటారు అనమాట. ఇది కొన్ని ఎక్వైర్డ్ ఇవి మనం మామూలుగా తినడం ఇవన్నీ ఉంటాయి కదా, ఆకలేస్తే తినడం అని చెప్పేసి నిద్రపోవడం, ఇవన్నీ మనం యానిమల్ ఫామ్ నుంచి వచ్చిన సంస్కారాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఏం చేయాలంటే పాజిటివ్ ని నెగిటివ్ ని రెండు పాజిటివ్ మంచి పని చేసాం కదా అని చెప్పేసి మనం ఏమైనా పుణ్యం రావాలని కూడా అనుకోకూడదు. న్యాచురల్ గా మనం చేసేయాలి అనమాట. ఇది చెప్పేవే సన్ రేస్ వస్తున్నాయంటే చెడ్డ లేదు మంచి లేదు అన్నమాట. అంచేత మనం ఏమైనా మంచి పోయినా తిట్టినా కూడా మనం ఒకలాగే చూడగలిగే పరిస్థితికి వచ్చేప్పటికి ఉద్భవిస్తాం. దైవత్వం వచ్చేస్తుంది. ఇది చాలా పుచ్చుకుంటుంది, అనుకున్నంత తేలిక కాదు. ఇప్పుడు ఇందాకేదో చెప్పినట్టు బాబా చెప్పినట్టు స్పీచెస్ ఇవ్వడం కాదు, ఈ మస్ట్ ప్రాక్టికల్ గా మనం ఫీల్ అవ్వాలి. అంతేనా? ఎవరికైనా వెరీ నైస్. Thanks, Kiran. Thanks for watching, Anna. Hey, నువ్వు చెప్పు. రెండోది యూజువల్ గా మనం ఏం చేస్తామంటే ఒక కథ ఒకటి ఉంది, రామకృష్ణ పరమహంస కథ. ఒకడు చుట్ట కాలుద్దాం అని చెప్పేసి లాంతర పట్టుకొని నిప్పుందా అని ప్రతి ఇంటికి వెళ్తుంటాడు. ప్రతి ఇంటికి వెళ్తుండేటప్పటికల్లా వాళ్ళు ఏమంటారంటే అగ్గిపెట్టలేదు కసి పారేస్తుంటారు అందరూ. చివరికి ఒకడు అంటాడు, నిప్పుని చేతిలో ఇది ఉంది, ఇది లాంతరం ఉంది కదా, నిప్పు ఉంది కదా, ఎందుకయ్యా ఇల్లు రాత్రి అందరిని లేపుతామని. ఇప్పుడు మనం కూడాను దేవుడు ఎక్కడ మన లోపలే ఉన్నాడు అనమాట, మన బయట ఎక్కడ ఉన్నాడో అని చెప్పేసి మనం ఎదుగుతాం. దేవుడు అంటే సాధారణంగా మనకి జనరల్ గా ఒపీనియన్ ఏంటంటే మనకి డబ్బులు జబ్బు రాకూడదు, లేకపోతే నేను పెద్ద కోటీశ్వరుని అయిపోవాలి, ఇలాగలగాని అన్ని కోరుకుంటాం. ఆ కోరికల మీదే మనకి ఎక్కువ జనరల్ గా అండర్స్టాండింగ్, అంతే కదా. దేవుళ్ళు మహాత్యం ఉంది, నాకేమో ప్రమోషన్ వచ్చేసిందో, లేకపోతే నాకు 1,00,000 రూపాయలు అంత లాటరీ వచ్చింది అని ఆ విధంగా థింక్ చేస్తాం మంచి చెడు గురించి. బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనలో ఉన్నటువంటి దైవత్వం మనకు తెలియదు. మనలోనే దేవుడు ఎవరు ఉన్నాడంటే హూ యామ్ ఐ అనేది, నేనే దేవుణ్ణి. హూ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అంటే ఓన్లీ అన్నమాట. అందుకే బాబా గారు చెప్పారు కదా, యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్. ఇద్దరు కూడా కాదు, వన్నే. ఇంకేంటి? Praveen Baba has a question. Some questions. Jai Baba Mai. Very very nice presentation. Chala clear ga undi. And also very passionate. You are very passionate about these topics. How to love God. Baba's sayings kunnuntai. So you are very passionately believe in that. Especially, I keep hearing a lot
from you about how to love God, which is very important for all of us. So ఎప్పుడు చదువుతున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు I kind of remember all those things. It is very simple, but at the same time very hard to implement. ఇప్పుడు మన పవన్ అడిగినప్పుడు, పవన్ is usually, I like his questions. He's trying to ask, how do I implement these? How to love God in my workspace? How do I do this in my living every day in small chunks? Adi andarki challenge adi, okay, including everyone. I think we all face with that challenge on how to love God ante love your enemy like you love your loved one. adi it's very simple, very powerful, but very hard to implement. Very difficult. అదే మనం Very ప్రాక్టీస్ hard. చేయాలి. ప్రాక్టీస్ చేయటంలోనే మనకి ఛాలెంజెస్ వచ్చేస్తాయి. అది హౌ డు ఐ లవ్ ద గై హూ ఐ డోంట్ లైక్. సో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాగా ఆఫీస్లో యూనో ఇన్స్టింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. నా ఇన్స్టింగ్స్ ఎవడన్నా మనని హీ గోస్ అగేన్స్ట్ యూ ఆర్ సంథింగ్, రైట్? ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే everyone thinks that you have God beside you and you'll use your God as a weapon against this other guy, right? So he said, Baba, give him a nice teaching so he'll learn from this. Please, Baba. And first instinct adi. I think slowly I moved into, Baba, please put me in a position where he and me also realize from the situation. And then the other thing is, that becomes much more easier. Please create a situation where this whole tension gets resolved. And ఇదంతా నా మైండ్ లోనే జరుగుతుంది కాబట్టి sometimes it resolves and I feel like Baba is helping, right? But I don't know what is happening. But when I pray, Baba, please resolve this situation, అంటే ఏదో ఒకటి పేషెన్స్ డెఫినెట్లీ ఒక 2-3 days పడుతుంది ఆర్ 1 week పడుతుంది. We immediately need immediate kind of results, which does not come. But I think loving others is not easy. As you said, it is not easy, but a practice కదా, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే. చెప్పాలంటే ది మ్యాన్ హూ ఇప్పుడు నిన్ను ఎవరైతే హర్ట్ చేశారో, బాగుపడ్డాడో, హీ హెల్పింగ్ యూ. నీలో ఉన్న మనం యాంగర్ తగ్గించుకోవాలి కాబట్టి అది నేను వేరే ఇస్తున్నాడు. అదే రీతించడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు పేషెన్స్ చూపెడుతున్నావు, సారీ చెప్తున్నావు అంటే నీకు హీఈస్ హెల్పింగ్ యూ, హీఈస్ టేకింగ్ అవే యువర్ సంస్కారాస్. నీకు పేషెన్స్ డెవలప్ అవుతుంది. పేషెన్స్ డెవలప్ అవ్వడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ గెటింగ్. సో డిఫికల్టీసే ఎక్కువ ఇంపార్టెంట్ అంతే. సో ఈ క్రియేషన్ లో గుడ్, నీకు మనకు మంచి జరిగితే మంచి, మనకు బాధ కలిగిస్తే చెడ్డ అంటున్నాం. దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్. మనం సాధారణంగా ఏం చేస్తాం, నువ్వు ఒక్కొక్కసారి నువ్వు బాగా వెళ్ళిపోతున్నావు అనుకో, బాగా పైకి వెళ్ళిపోతున్నావు, నేను కొలీగ్గా నేనుండి మీ జెర్సీ ఫీల్ అవ్వచ్చు, లీటర్ బాబు నాకు అనిపించకపోతే. లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు నేను బాగా వెళ్తున్నాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రెండు చేయొచ్చు. అది మన అకార్డింగ్ టు అవర్ ఇది. ఈగో ప్రాబ్లం వస్తుంది మనకి, అండ్ డీల్ విత్ దట్ a little. ఈగో అనేది తగ్గించుకోవాలి, బట్ ఈగో ఇస్ అవసరం అనమాట. మనం ఎందుకంటే ఈగో మనకి హెల్ప్ చేస్తుంటది అనమాట. హెల్ప్ చేస్తూ మన ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ మైండ్, ఈ సంస్కారాలన్నీ రిమూవ్ చేయడానికి మన ఈగో ఉండాలి. ఇప్పుడు కోపం తగ్గించుకుంటే ఇచ్చేస్తుంటే మన ఈగో ఉపయోగించుకొని తగ్గు అని చెప్తుంది. ఇప్పుడు పుణ్యం చేసినంత మాత్రాన పుణ్యం రాదు. ఇట్స్ ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిలయన్స్ వాడు వెళ్ళిపోయి ఒక 100 కోట్లు ఇచ్చేసి ఇక్కడ బిల్డింగ్ కట్టే అని చెప్పేసి అంటాడు. ఏమి ఒకటి. ఇంకోటి ఎవడు చిన్న కూలివాడు వాడు వెళ్తుండే ఎవడో కింద పడిపోయి ఉంటాడు. వీడేం చేస్తాడు, వాడు తెలియకుండా వెళ్ళి ఏం చేస్తాడంటే వాడికి మంచినీళ్ళు ఇచ్చి వాడి దగ్గర ఏదో కాస్త పొళ్ళు ఇల్లు ఏదో ఇచ్చి తినిపించేసి కాస్త ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతాడు. అది ఎవడో తెలియదు.
బట్ అది 100 కోట్లు ఇచ్చాడని అందరూ చెప్పుకుంటాం. బట్ 100 crores ఇచ్చినట్టు కన్నా వీడు సెల్ఫ్లెస్ గా చేశాడు కాబట్టి వీడికి ఎక్కువ ఇది స్పిరిచువల్ గా అడ్వాన్స్ అవుతుంది. ఆడికి 5 లక్షల కోట్లు ఉండి 100 కోట్లు ఇచ్చింది వేరు, వీడికి ఏదో 100 రూపాయలు సంపాదించి ఒక 20 రూపాయలు వాడు సెల్ఫ్లెస్ కదా ఎవడో తెలియకుండా పేరు ప్రతిష్టలు రావాలా, అతను ఏదో మెచ్చుకోవాలని కానీ ఏం లేదు, అన్కాన్షియస్ గా చేసేస్తుంటాడు అనమాట. ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యన ఎవరో సినిమా విలన్ ఎవడో చేస్తుంటాడు, సోగుడును ఏదో సమ్ పేరు ఏదో వచ్చింది, అది చాలా సర్వీస్ చేసేస్తుండే ఎవరికి చెప్పకుండా. ఈ విలన్ చేస్తుంటాడు పేరు ఏదో అని చేత నిజంగా అది కనపడకుండా చేసేస్తుంటారు. సోను సూద్ ఎవరో అది నాకు పోతున్నాను పేరు, సెల్ఫ్లెస్ గా చేస్తున్నాడు అనమాట. అంటే అలాగా అది డబ్బు సంపాదిస్తూ చేసాడు, మామూలు చిన్న స్థాయిలో కూడా తెలియకుండా చేసేస్తుంటారు కొంతమంది పేరు కలుస్తారు. అంచేత వాళ్ళు స్పిరిచువల్ అడ్వాన్స్డ్ పర్సన్స్ ఉంటారు. వెరీ గుడ్. Yep. Fantastic, Prabhachana. Thanks, Baba, for your questions. Moving on, the man, the machine, the hero from Gandhinagar, Pachubas. Go. బావా నిద్రలే. నిద్రపోతున్నాడు. చిన్న విషయం చెప్పబోతున్నాను. మన బాడీ అన్నది ఎనర్త్, ఈ సెన్సెస్ అన్నవి ఇవి అన్ని బయట చూసి న్యూస్ అక్కడ తీసుకెళ్లి వెనకాల వెళ్ళి మైండ్ కి చెప్తుంది అనమాట. మైండ్ చెప్పేటప్పటికల్లా మైండ్ ఆర్డర్ చేస్తుంటది, వీళ్ళు పని చేయి ఆ పని చేయి అని చెప్పేసి. అప్పుడు మనం ఏ పని అయినా చేస్తే మెంటల్ దీన్ని బట్టి మనం ఆర్డర్ చేస్తాం. మైండ్ వెనకాల మనం ఇగ్నోరెంట్ అబౌట్ అవర్ రియల్ లైఫ్ బిగ్ అయ్యి ఉంటుంది, దాన్ని మర్చిపోతాం అన్నమాట. మనం దీన్నే ఇచ్చేసుకుని వెళ్తాం, ఇగ్నోర్ చేస్తాం. నువ్వు చెప్పినంత ఐడియలిస్టిక్ వరల్డ్ లో అయితే బాగా ఫిట్ ఇన్ అవుతుంది. బట్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ దేర్ ఓన్. వాళ్ళ లైఫ్ జీవితంలో డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి. సో దేవుడు అనే పర్స్పెక్టివ్ అగైన్ బికమ్ సబ్జెక్టివ్ కదా. ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు. సైనికుడు చంపేస్తాడు, కసేవుడు కూడా చంపేస్తాడు. బట్ ఆర్మీ అంటే లాస్ట్ టైం కూడా అయితే టాపిక్ వచ్చింది. బట్ మై క్వశ్చన్ అంటే నా డౌట్ ఏంటంటే, అది one has to adjust to everybody's liking. వాటి తిట్టినా చేసినా మనం తుడుచుకొని వెళ్ళిపోవాలా, మన ఎమోషన్స్ లేకుండా. మన ఎమోషన్స్ వస్తే మళ్ళీ ఈగో అంటున్నాం. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, వాడికి ఒకటే ఉంటుంది ఏంటంటే, డబ్బు సంపాదిస్తే 2 కోట్ల కరెక్ట్ గా తిండి కొట్ట కూడ ఉంటే వాడి దేవుడి గురించి ఆలోచిస్తాడు. మనలాంటి వాళ్ళు ఎవ్రీబడి వీఆర్ వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్ ఫైనాన్షియల్లీ ఆర్ ఎనీథింగ్, వీఆర్ ఆల్ సెటిల్డ్. సో వీ కీప్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కింద స్టాటా పర్సన్ కి. మళ్ళీ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ టు అంబానీ. 100 కోట్లు 1000 కోట్లు అంటే వాడు అలా పెడితేనే కింద 1 లక్ష మంది బతుకుతున్నారు, వీడు ఒకటి గురించి ఆలోచిస్తారు. సో నా డౌట్ ఏంటంటే, మనం దేవుడి పేరు చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి we have to adjust so that we don't harm somebody or create a chaotic environment create చేయకూడదు అని చెప్పి మనం ఇవన్నీ పెట్టుకున్నాం అంటాం. నేను I will tell you. రేపేమో తెలియదు మరి.
మొన్న ఏమైందో మనకు తెలియదు, బట్ వీఆర్ లివింగ్ అట్ ద ప్రెసెంట్. వీఆర్ లివింగ్ అట్ ద ప్రెసెంట్. మన సంస్కారాలు ప్లస్ మైనస్ అవుతాయి, నెగిటివ్ అవుతుంది, అది కూడా తెలియదు. ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. బట్ బికాస్ వీ హావ్ బాబా చెప్పారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ పీపుల్ హు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ Baba as God or somebody else who has not said that? What about them? ఒక్కరు చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక కత్తి ఉంటది. కత్తి మంచిదా చెడ్డదా? కత్తి అదే మన మైండ్ కూడా కత్తిలో వెళ్తే చెయ్యాలంటే అవతల పోచేసి చంపేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. నువ్వు కత్తితో పనిచేసి నువ్వేం చేస్తావు? మనిషిని బతికించడానికి నువ్విస్తావు. సేమ్ అంటే ఇది మైండ్ వెనకాల ఎప్పుడు కూడా వెనకాల అందులో నీకు సెల్ఫిష్నెస్ ఉందా, సెల్ఫ్లెస్ గా ఉందా అనేది. ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తున్నారు, పాకిస్తాన్ వాడు చేస్తున్నాడు, మన ఇండియా వాడు చేస్తున్నాడు అనమాట. వాళ్ళు పర్సనల్ గా ఏం లేదు. అవతల వాడైనా యువతల వాడైనా కూడాను వాడు సెల్ఫ్లెస్ గా కంట్రీని సేవ్ చేద్దామని చెప్పేసి ఈజ్ ఫైటింగ్. అలా ఫైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడైనా పాకిస్తాన్ వాడైనా చచ్చిపోయినా అవి పర్సనల్ గా వాళ్ళకి ఇది లేదు, అంచేత వేరుసగ్గా ఉంటారు వాళ్ళు జనరల్ గా. ఇది చంపడాలు అందులో కూడా ఇది ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒకటి పాము అందరినీ కరిచేస్తుందంట. కరిచేస్తుండేటప్పటికల్లా సరే స్వామి వారు వెళ్ళి అలా కరవకూడదు, మిగతా వాళ్ళని చంపద్దు అన్నాడంట. అలాగే ఈ చంపకపోయేటప్పుడు అందరు రాళ్ళు ఇచ్చి కొట్టడం అన్ని పనులు చేస్తే నీరసం అయిపోయిందంట. అప్పుడు మళ్ళీ స్వామీజీ వచ్చి అడిగేటప్పటికల్లా ఏంటంటే నేను వద్దన్నాను కానీ బొస్సు కొట్టొద్దన్నాను అని చెప్పి బొస్సు కొట్టాలి అని చెప్తున్నమాట. అని చెప్పి కొన్ని విషయాల్లో మనం చేసిన దట్ డిపెండ్స్ అపాన్ ది మన మన లోపల మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. అది సెల్ఫిష్ గా ఉందా, సెల్ఫ్లెస్ గా ఉందా, అది దాన్ని బట్టి మనం ప్రోగ్రెస్ అవ్వాలి. It's a way to live, to